ఇండియన్ టీమ్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్దీప్ కి అలాగే లక్నో ఆర్టీఓ వాళ్ళకు మధ్య ఒక చిన్న యుద్ధం లాంటిది జరిగింది. రీసెంట్ గా ఆకాశ్దీప్ లక్నోలో ఒక కార్ అయితే బై చేశాడు అండ్ ఆ సెలబ్రేషన్ ని తన ఫ్యాన్స్ తో పంచుకోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఆ పోస్ట్ ఎవరు చూడొద్దో వాళ్ళే చూశారు. అదే ఆర్టీఓ ఆఫీసర్ వెంటనే తన హెడ్ దగ్గరికి వెళ్లి ఆర్టీఓ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అతనికి ఇలా మెయిల్ సెండ్ చేశారు. మీ కార్ని మేము 90 hours పాటు మా ఆర్టీఓ ఆఫీస్ లోనే పెట్టుకుంటాం. అంతేకాకుండా ఆ కార్ని డెలివరీ చేసిన షోరూమ్ ఏదైతే ఉందో ఆ షోరూమ్ కు మేము 1 month పాటు ఎటువంటి డెలివరీస్ తీసుకోకుండా ఫైన్ లాగా మేము వేస్తామని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా ఆకాశ్దీప్ గుడికి నేనేం మిస్టేక్ చేశానని వాళ్ళని క్లియర్ గా అడిగితే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కార్ బై చేసేటప్పుడు నెంబర్ ప్లేట్ తో పాటు బయటికి రాలేదు. నార్మల్ గా ఆర్టీఓ రూల్స్ ప్రకారం ఎవరైతే పబ్లిక్ ఫిగర్, హీరోస్, హీరోయిన్స్, సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్క రూల్ అయితే ఫాలో చేయాలని చెప్పి వాళ్ళకైతే ఒక మెన్షన్ లాగా ఉంది. ఈ మ్యాటర్ ని అంత పెద్దగా ల్యాక్ చేయకుండా ఆకాశ్దీప్ గుడికి చాలా సింపుల్ గా అయితే 90 hours పాటు ఆర్టీఓ ఆఫీస్ లో పెట్టుకొని తప్పించుకున్నాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కోసం.